కుషాయిగూడలో దారుణంగా కన్న తండ్రినే కొడుకు రోడ్డుపైన వేటాడి కత్తులతో పొడిచి దాదాపు 15 కత్తిపోట్లు పొడిచి హతమార్చాడు. ఈ కేసులో పోలీసులు కూడా కీలక విషయాలు రాబట్టారు. అయితే కొడుకు సాయి కుమార్ ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న డీసీపీ పద్మజ కూడా కొన్ని విషయాలు చెప్పింది. మద్యానికి బానిసై కుటుంబాన్ని వేధిస్తున్నాడని చెప్పి కొంత తండ్రిపైన ఆరోపణలు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే కక్ష పెట్టుకొని ఈరోజు అంటే నిన్న ఘటన జరిగిన రోజు కూడా ఉదయం ఇంట్లో కూడా కొన్ని గొడవలు జరిగాయి. మొగిలి ఇటు తల్లితో పాటు సాయి కుమార్ తల్లికి చెల్లికి వేధిస్తున్నాడు. హత్య చేసిన రోజు కూడా వేధించాడు. ఆ రోజు కూడా గొడవ జరిగింది. అందుకే కక్ష పెంచుకొని హత్య చేసినట్లుగా కూడా తేల్చారు. కానీ ఇందులో మనం చూడొచ్చు మార్చురి వద్ద మొగిలి బంధువులు రోధిస్తున్న పరిస్థితి, కన్న తల్లి రోధిస్తున్న పరిస్థితి, కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తన కొడుకు ఎప్పుడో మద్యం మానేశాడు, ఆ కుటుంబానికి విడిగానే ఉంటున్నాడు, వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి కలిసి ఉంటున్నారు. కానీ ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు, ఇంత తన కొడుకు లేనిది తాను ఉండలేను అంటూ ఆ తల్లి రోధిస్తుంది, కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ సోదరులు కూడా చెప్తున్న పరిస్థితి. మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మొగిలిని అసలు అంటే ఎట్లా ఉండేవాడమ్మా మీతోటి? మాతోటి మంచిగానే ఉండేది. మరి వాళ్ళేమో మద్యానికి బానిసై తాగి వేధిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తారు. పని చేసిండు తాగుడు. తాగుడు లేదేమి లేదు, మంచిగానే ఉంటాడు. ఇప్పుడు 2-3 ఏళ్ళ మంచిగానే ఉంటాడు. సాయి కుమార్ ఏందమ్మా ఇంత దారుణంగా హత్య చేసిండు? మొగిలి మీతో మాట్లాడేవాడా? అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏమని చెప్పేటోడమ్మా? లేదు, మంచిగానే అమ్మా. ఎట్లా ఉండేటోడు? నా కొడుకు మంచోడే. నా కొడుకు మంచోడే సారు. మరి ఎందుకు మీ మనమడి ఇంత దారుణంగా కత్తితోని పొడిచి చంపిండు కదమ్మా? ఎందుకు ఇంత దారుణంగా హత్య చేసిండు? మీ మనమడు మీతో మంచిగానే ఉండేటోడా? పని సాయి కుమార్ మంచిగానే మాట్లాడి మా దగ్గర లేరు. వాళ్ళు ఇక్కడ ఉండేది, మేము పల్లెటూరులో ఉండేది. మరి ఎందుకమ్మా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి, భార్యని ఇటు బిడ్డను కూడా వేధిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారమ్మా. ఎట్లా ఉండే అసలు ఇంతకుముందు వాళ్ళు? ఇక్కడ ఉన్నది మాకేమరక సార్, ఇక్కడ ఉన్నది మేము పల్లెటూరులో నుండి. నాకేమరక ఎట్లున్నది ఏమరక మాకు ఏ ఫోన్లే లేవు. 15 రోజుల కింద ఇగో ఈ కాలు నొప్పి అయితే వచ్చిర్రు, ఇద్దరు భార్య భర్తలు వచ్చిర్రు, చూసిర్రు. నన్ను కూడా రమ్మన్నారు సారు. నన్ను రమ్మంటే నాకు కాలు నొప్పితోటి రాంతామి, నొప్పి తక్కువ అయినాక వస్తా అన్నాడు. నాకు నొప్పి తక్కువ అయినాక ఫోన్ చేయ అక్కని వచ్చి 10 రోజులు తీసుకుపోతా అన్నాడు. ఎంతమంది పిల్లలమ్మా మొగిలికి? ఎట్లా ఉండేటోళ్ళు వాళ్ళు? అప్పుడు ఫస్ట్లో మంచిగా దగ్గర లేరు, ఇప్పుడు మళ్ళా 3 సంవత్సరాలు మంచిగా ఉంటారు. భార్య భర్తలకు ఏమైనా గొడవలు ఉండేనమ్మా? ఎందుకంటే మీతో రీసెంట్ గా మాట్లాడిరని చెప్తారు. ఇప్పుడు లేదు సార్, అప్పుడు ఉండే ఫస్ట్లా. ఇప్పుడు మంచిగానే ఉంటారు. మరి ఎందుకు కొడుకు ఇంత దారుణంగా ఎందుకు హత్య చేసి ఉంటాడు అసలు ఏంది అనేది? మరి చేయాలనే మా తమ్ముని దగ్గరికి తీసుకున్నారో వాడిని చంపాలనే అనుకున్నారో తెలియదు. ఇక మాకు వాళ్ళు ఏం గుట్లు కట్టిరు అనేది మాకు తెలియదు సార్, మేము పల్లెటూరులో ఉంటాం సార్. అమ్మ మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు మీ తమ్ముడే మొగిలి ఇట్లా హత్య చేసిరు, మీతో ఎట్లా ఉండేటోడు? మరి మంచిగానే ఉండే వాళ్ళు గూట్లు కట్టి అట్లా చేసారు. ఇప్పుడు సాయి కుమార్కి పెళ్ళయిందా అమ్మా ఇంతకుముందు? జనరల్గా పెళ్ళి అయింది, ఎక్కడనో తెచ్చుకున్నాడు అట, యువతిని తీసుకొచ్చుకున్నాడు. అవ్వ చేసిందట. అప్పుడు మా తమ్ముడు లేడు, మా తమ్ముడు కూడా ఇన్నే ఉన్నాడు, కానీ వేరే ఉన్నారట, మాకు తెలియదు సార్. వేరే ఉన్నారట. ఇక మొన్న 3 నెలల కింద ఇడుపుగా అయిదాం అని అనుకున్నారట. లోలు గొడవలు అయినాయట వాళ్ళకు. మా తమ్ముడు లేడు అక్కడ. గొడవలు అయ్యాట, ఏందో పోలీస్ స్టేషన్లో పెట్టిర్రా అని ఫోన్ చేసింది. ఫోన్ చేసిన వాళ్ళే ఫోన్ ఎత్తలేదట. ఎత్తకుంటే నాకు చేసి మీ తమ్మునికి చెప్పు గిట్లా వాళ్ళు బొచ్చడు మంది వస్తారు, మేము ఒక్కలా ఉన్నాం, మాకు ఎవరు లేరు, మీ తమ్ముని రమ్మను అన్న వాళ్ళే. నేను పుష్కన ఫోన్ చేసిన మా తమ్మునికి. ఫోన్ చేసి గిట్లా సంగతాట తమ్మి, మరి ఇట్లా ఎందుకు గొడవలు అవుతానయ్యారట్రా అని అంటే మా తమ్ముడు అన్నాడు, అప్పుడు ఎల్లగొట్టింది పెళ్లి చేసింది అక్క, ఇప్పుడు నేను ఎట్లా పోవన్నాయి అని అన్నాడు. సరే నీ ఇష్టం తమ్మి, నేను ఏం చెప్పా అన్న. నిన్ను బొమ్మన నిన్ను అద్దన తమ్మి, మీ కుటుంబంలో ఎట్లున్నదో అని అన్నా అని సప్పుడే కూకున్న వాళ్ళే. ఇక మళ్ళా
ఓ 2-3 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి సాయి కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకుంటా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఈ ఇంట్లో వాళ్ళకేమో మాకు తెలియదు సార్, మాకు ఎవ్వలకు తెలియదు. ఒక అవ్వకోడు కేరక చెల్లె కేరక గంతే, వాళ్ళే ముగ్గురు, మా తమ్ముడు కూడా లేడు. అయితే ఆ పంచాయతీ విడుపు కాగితం అయ్యేటప్పుడేమో పిలిచిరు రమ్మన్నారు. మాకు భయం అవుతుంది, కొడతారో చంపుతారో మమ్మల్ని, రమ్మని అంటే పోయిండట సార్. పోతా అన్నాడు, నీ ఇష్టం అన్న, పోయిండట. ఇక మంచిగానే ఉంటున్నాం అన్నారు. ఈ 2 నెలలు 3 నెలలు మంచిగా చూసుకున్నారు, మా తమ్ముని కథం చేసారు. గింతే సార్. ఇప్పుడు కొడుకు సాయి కుమార్ అంటే ఇప్పుడు మీకు కూడా ఇట్లా మీ అన్న కొడుకే తమ్ముడు కొడుకే అవుతాడు. మరి ఇంత కత్తితో పొడిచే అంత శత్రుత్వం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే కన్న తండ్రిని పెంచిండు, పెద్ద చేసిండు. సరే ప్రేమ పెళ్లి విషయంలో ఏదైనా గొడవ ఉన్నా కూడా ఏదైనా ఉండొచ్చు, కానీ ఇంత దారుణంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? తండ్రి కొడుకులు మంచిగానే ఉండేవాళ్ళమ్మా? ఇక మంచిగా మాకు మేము అక్కడ ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్, మాకు ఎట్లా తెలుస్తాయి? మాకేం. ఇప్పుడు మీ కాలుకి ఏదో దెబ్బ తాకినప్పుడు ఫోన్ చేసిరు, ఇద్దరు కలిసి వచ్చారా? ఇద్దరు కలిసి మీ దగ్గరకు వచ్చారు, అప్పుడు ఎట్లా ఉండేటోళ్ళమ్మా? భార్య భర్తలు మంచిగానే ఉన్నారా? వచ్చిర్రు, మంచిగానే వచ్చిర్రు. తీసుకుపోతాం రమ్మన్నారు. రమ్మనంటే అప్పుడు కంక బద్దలేసి కట్లు కడతారు, కదలద్దు అన్నారు. కదలద్దు అన్నారు. తమ్మి కట్లు అయిపోయినాక అత్త ఎర్రపట్టి చుట్టుకొని అత్త అన్న. ఇక నా ఎర్రపట్టి అయ్యే వరకు నా తమ్ముడు పోయిండు. అంతే. బ్రదర్ మీరు చెప్పండి, అసలు అంటే సాయి కుమార్ ఇప్పటికే లవ్ మ్యారేజ్ అయిందని తెలుస్తుంది, అప్పుడు కూడా ఏదో గొడవలు అయినట్టు తెలుస్తుంది. గొడవలు అంటే ఇక వాళ్ళ మధ్యలో అయిపోయినాయి అంతే. వాళ్ళ భార్య మధ్యలో అయ్యి ఇట్లా గొడవ కాడికి వచ్చి అలా డాని పిలిపించుకున్నారు. డాని పిలిపించుకొని ఇక అప్పుడు అప్పంచెల్లిగా ఉంటారు. తండ్రికి ఇష్టం లేదా కొడుకు లవ్ మ్యారేజ్, సాయి కుమార్ లవ్ మ్యారేజ్ తెలియదు అసలు, మా మామ తెలియదు మ్యారేజ్ అయింది, తెలియకుండానే పెళ్లి చేసుకుండు. అలా మమ్మీకి తెలుసు, డాడీ తెలియదు. మరి పోలీసులకేమో మద్యానికి బానిసై వేధిస్తున్నా చెప్పి ఫిర్యాదు చేసారు. మద్యం అలవాటు ఉండే, అంతకుముందు ఉండే, ఇప్పుడు లేదు. పని చేసిండు, మస్తు రోజులు అవుతుంది, బాగా రోజులు అవుతుంది పని చేసి. సో ఇది పరిస్థితి. కన్నీరు మున్నీరుగా మొగిలి కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి. ఇటు కొడుకేమో మద్యానికి బానిసై హత్య చేశానని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు ఎన్నో రోజులుగా ఆ కుటుంబానికి విడిగా ఉండేవాడు, కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆ విషయంలో కొంత గొడవలు జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ తండ్రిని పిలిపించారు. కానీ ఇక్కడ తండ్రి పైన ఆరోపణలు చేస్తూ ఇంత దారుణంగా హత్య చేశాడు, కొడుకు సాయి కుమార్ని కఠినంగా శిక్షించాలి, అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అన్న విషయాలు కూడా తమకు తెలియదంటూ ఇటు సోదరులు మొగిలి సోదరీమణులు అక్క చెల్లెలు కూడా ఇక్కడ మార్చురి దగ్గర రోధిస్తున్నారు. కన్న తల్లి హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుషాయిగూడ పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, సాయి కుమార్ని విచారిస్తున్నారు. విచారణ అనంతరం కూడా ఇందులో కీలక విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.